బుచ్చిబాబు గారికి ఒకటే విన్నపం, ప్రతి సినిమాలో ఏదో ఒక పాట కోస్తే కానీ ఇంత హిట్ కొట్టేటట్లేరు. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి, పెద్ద మూవీ ఎలా ఉంది సార్? పెద్ద మూవీ అనేది ఈరోజు ఒక యూత్కి మంచి మెసేజ్ని చూపించి అద్భుతంగా నటించినటువంటి రామ్ చరణ్ గారి యాక్షన్ సూపర్. కేక, నవ్వుతో నా భవిష్యత్తు. హిందీలో కొడతామా ఏంటి, మళ్ళీ ఉన్న కాడికి బతికేసామా? ఎలా బతికేమన్నది కాదు, మన పేరు గుర్తుందా లేదా? లాస్ట్ ఒక 40 మినిట్స్ ఒక ఆటగాడు, ఒక రైతు నిజంగా ఏందో చూపించాడు. చిరంజీవి గారిని మించిపోయాడు నిజంగా. క్రెడిట్ గోస్ టు బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ అన్న. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్. రెహమాన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశాడు, సూపర్, అసలు చించేశాడు మూవీ. అసలు మూవీ మైండ్ బ్లోయింగ్ అండి. అసలు ఏంటి ఒక రామ్ చరణ్ కెరీర్ లో ఇది బెస్ట్ మూవీగా నిలవబోతోంది. మూవీయా బ్లాక్, ఒక మగధీర, ఒక ట్రిపుల్ ఆర్, ఒక పెద్ద, ఒక రంగస్థలం పెద్ద. అసలు యాక్టింగ్ అండి, మామూలు యాక్టింగ్ కదండి. అసలు బాడీ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నెక్స్ట్ టైం అలా చేయాలి మూవీ. అసలు ఎంత టైం అసలు రామ్ చరణ్ తీసుకుని అర్థం కావట్లా. ఇన్ని మూవీస్ అసలు గేమ్ చేంజర్ ఇవి ఎందుకు, ఇలాంటి మూవీని ఎందుకు అసలు లేట్ చేసాడు రామ్ చరణ్ అనేది అసలు పెద్ద మిస్టరీ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశాడు. మ్యూజిక్ బీజిఎం ఎలా అనిపించింది? చెప్పండి. ఈ సినిమాని బుచ్చిబాబు సన చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రాణం పెట్టేశాడు. యాక్టింగ్ పీక్స్. రామ్ చరణ్ కెరియర్లోనే ఇలాంటి యాక్టింగ్ ఎక్కడ చూసుండం. పెద్ద ఒక్కొక్క సీను ఎమోషన్ అనేది అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్టార్ హీరో ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవడమే చాలా ఛాలెంజింగ్. ప్రతి ఒక్క రామ్ చరణ్ అభిమాని కాళ్ళు రెత్తుకునే సినిమా ఇది. పెద్ద మూవీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఎలివేషన్స్ ఉన్నాయా, మా సినిమాస్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయా చూసుకుంటున్నారు. కానీ ఇన్స్పిరేషన్ సినిమాలు వచ్చి అది కూడా ఇంత పెద్ద స్టార్ అయి ఉండి ఈ సినిమా తీయడం అనేది చాలా గొప్పది. మీరు అసలు చూస్తే అన్నీ తెలిసిన మాకే కన్నీళ్ళు వచ్చాయి. ఒక రియలిస్టిక్ మూవీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ అసలు బ్లాక్ బస్టర్స్ అసలు మూవీ అంతే నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే అండి, ఫ్రేమ్ టు ఫ్రేమ్ రామ్ చరణ్ కనపడలేదు, అక్కడ పెద్దయే కనపడ్డాడు. చిరంజీవి గారి పుత్రుడు అవడం, మేము ఆయన ఫాలోవర్ అవడం మాకే చాలా గర్వకారణంగా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. బుచ్చిబాబు గారు కథని నీట్గా తెరకెక్కించారా? బుచ్చిబాబు గారు నీట్గా తెరకెక్కించారు మేడం. బుచ్చిబాబు